నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నేను తిరిగి వచ్చిన తర్వాత స్వప్నిల్ నుండి ఊహించని కాల్ వచ్చింది. ఈరోజు స్వప్నిల్ వీడియో కాల్లో నా అదుపు తప్పిన మాటలు, ఒక వితంతువు ప్రతిపాదన, నాలో నాన్న ఒంటరితనం గురించి కలిగించిన ఆలోచన, మరియు అలక మేంతో ఆ డిన్నర్. అక్కడ నా వివాహం గురించి చర్చ మొదలవ్వబోతోంది. స్వప్నిల్ వీడియో కాల్ మరియు దుస్తుల రహస్యం. అదుపు తప్పిన మాటలు. స్వప్నిల్ వీడియో కాల్ చూడగానే నేను మంచం మీద నుండి లేచి ఆవేశంలో ఇలా అన్నాను, మంచం మీద పడుకుని నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. ఆపై, అవును స్వప్నిల్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నా మాటలపై నాకు నియంత్రణ లేకుండా పోయింది. దుస్తుల సాకు. తను ఒక పొరపాటు చేశానని స్వప్నిల్ అన్నాడు. నా కొన్ని దుస్తులు తన దగ్గరే ఉండిపోయాయని చెబుతూ, కెమెరాను తన బెడ్ మీద ఉన్న ఆ దుస్తుల వైపు తిప్పి చూపించాడు. రోమాంచిత ఊహ. నా మనసులో ఒక ప్రశ్న ఉదయించింది. నా దుస్తులను తన బెడ్ మీద పెట్టుకుని స్వప్నిల్ నేను తనతో ఉన్నట్లు ఊహించుకుంటున్నారా? ఇది మంచిదే అని నాకు అనిపించింది. నా ఈ జ్ఞాపకాలు ఆయన ఆలోచనల్లో నన్ను భాగం చేస్తున్నాయి. విచారం మరియు వీడ్కోలు. ఈ జ్ఞాపకాలు క్రమంగా మసకబారుతాయని స్వప్నిల్ అన్నాడు, మరియు త్వరలోనే భారత్ వస్తానని వాగ్దానం చేశాడు. కాల్ కట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఆ మధురమైన ఆలోచనల్లో మునిగిపోయాను. ఒక వితంతువు ఊహించని ప్రతిపాదన. ఊహించని ప్రతిపాదన. ఒక సాయంత్రం నేను నా శిష్యురాలు సౌమ్య ఇంటి నుండి తిరిగి వస్తుండగా, ఆమె తండ్రి యోగేష్ గారు నన్ను ఆపారు. తన ఒంటరితనాన్ని వ్యక్తం చేస్తూ నేరుగా నన్ను వివాహం చేసుకుంటానని ప్రతిపాదించారు. తండ్రి ప్రతిబింబం. యోగేష్ గారి ప్రతిపాదన నాకు నచ్చలేదు, కానీ నేను తప్పుగా భావించలేదు. నేను ఇలా ఆలోచించాను, మా నాన్న కూడా ఒంటరివాడే కదా, నాన్న కూడా తన అవసరాల గురించి ఆలోచించి ఉండవచ్చు. ఆదర్శం మరియు ఒంటరితనం. వయసు మళ్లిన వితంతువు వివాహం చేసుకోకపోవడాన్ని సమాజం ఆదర్శంగా చూస్తుంది. ఆ ఆదర్శం కోసమే నేను నాన్నను ఒంటరిగా వదలకూడదని, పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నిర్ణయాత్మక డిన్నర్. మసకబారిన జ్ఞాపకాలు. స్కూల్ తెరిచిన తర్వాత నేను పనిలో బిజీ అయిపోయాను. స్వప్నిల్ జ్ఞాపకాలు నా మనసులో కొంచెం మసకబారడం మొదలయ్యాయి. మేం ఆదేశం. అప్పుడే ఒకరోజు అలక మేం స్కూల్ ఆవరణలో కలిశారు. నాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే ఇలా అన్నారు, ఈరోజు మనం కలిసి డిన్నర్ చేద్దాం. వివాహ చర్చ. భోజనం తర్వాత మేము మళ్ళీ మేం బెడ్రూంలో ఉన్నాము. ఈరోజు స్వప్నిల్ మరియు నా వివాహం గురించి ఏదో ఒక చర్చ ఖచ్చితంగా జరుగుతుందనే ఆశ నాలో కలిగింది. మొదటి ప్రశ్న. మేం చర్చ మొదలుపెట్టారు. వాణి, స్వప్నిల్ నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని రాసీల్ నాకు చెప్పింది. నా మొదటి ప్రశ్న, ఈ మాట రాసీల్ ఎప్పుడు చెప్పింది? నేను అమెరికా వెళ్ళక ముందా లేక వెళ్ళిన తర్వాతా? స్వప్నిల్ వివాహ కోరిక గురించి అలక మేం ఏం వెల్లడిస్తారు? నాన్న ఒంటరితనం గురించి నాకున్న ఆందోళనను అధిగమించి స్వప్నిల్ ప్రేమని నేను అంగీకరించగలనా? రోమాంటిక్ ఆవేశం. సామాజిక ఆదర్శాల సవాలు మరియు నిర్ణయాత్మక వివాహ చర్చ. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 62. స్వప్నిల్ వీడియో కాల్. యోగేష్ గారి ప్రతిపాదన మరియు అలక మేం డిన్నర్ ఆహ్వానం. నేను ఒక్కసారిగా మంచం మీద నుండి లేచి మొబైల్ వైపు వెళ్ళాను. స్క్రీన్ మీద స్వప్నిల్ అందమైన ముఖం కనిపిస్తోంది. ఇది వీడియో కాల్. నేను మళ్ళీ స్వప్నిల్ను చూడబోతున్నాను. నా మనసు నెమలిలా నాట్యం చేస్తోంది. నేను కాల్ లిఫ్ట్ చేశాను. బహుశా నా మనసులో ఉన్న ఆవేశం ప్రభావం కావచ్చు. స్వప్నిల్ ఏదో చెప్పబోయే ముందే నేను అన్నాను, మంచం మీద పడుకుని నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. మాటలు వచ్చేశాయి. దీనికి స్వప్నిల్ ఏమని అర్థం తీసుకుంటాడో అని నేను కొంచెం సిగ్గుపడ్డాను. స్వప్నిల్ నవ్వుతూ అడుగుతున్నాడు, ఏంటి, నన్ను మిస్ అవుతున్నావా? అవును స్వప్నిల్, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నా నోటి నుండి మాటలు వాటంతట అవే వస్తున్నాయి.
నా మాటలపై నాకు అస్సలు నియంత్రణ లేదనిపిస్తోంది. ఇది నాకు ఎంతో సంతోషాన్నిచ్చే విషయానికి నువ్వు నన్ను గుర్తుంచుకున్నావు. స్వప్నిల్ ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది. మిమ్మల్ని మళ్ళీ చూడగలగడం కంటే మించిన సంతోషం మరొకటి లేదు. నా మాటలు గత పొరపాట్ల నుండి అస్సలు పాఠాలు నేర్చుకోవడం లేదు. కానీ నన్ను నీ దర్శనం నుండి ఎందుకు దూరం చేశావు? లైట్ ఆన్ చెయ్, స్వప్నిల్ ఆతృతగా అంటున్నాడు. నేను నా పొరపాటు గ్రహించాను. లైట్ ఆన్ చేశాను. ఇంతగా ఆలోచించే సమయం నాకు ముందే దొరికి ఉంటే బహుశా నా మాటలను నేను నియంత్రించుకుని ఉండేదాన్ని. నా అనుభూతులు మాటల రూపంలో బయటకు వచ్చేవి కావు. కానీ జరగాల్సింది జరిగిపోయింది కదా. నేను మౌనంగా ఉండిపోయాను. నా సిగ్గుపడుతున్న ముఖాన్ని స్వప్నిల్ కొద్దిసేపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉండిపోయారు. ఇది నాకు చాలా బాగుంది. వాణి, నిజానికి నా వల్ల ఒక పొరపాటు జరిగింది. నీ కొన్ని దుస్తులు నా దగ్గరే ఉండిపోయాయి అంటూ స్వప్నిల్ కెమెరాను తన బెడ్ మీద ఉన్న దుస్తుల మీదకు తిప్పారు. ఆ దుస్తులు నేను రాంచ్ దగ్గర సరస్సులో స్నానం చేసినప్పుడు వేసుకున్నవి. స్వప్నిల్ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ నా మనసు చాలా చంచలంగా మారుతోంది. నా దుస్తులను తన బెడ్ మీద ఉంచుకుని స్వప్నిల్ నేను తనతో ఉన్నట్లు ఊహించుకుంటున్నారా? అందుకేనా ఆ రోజు ఈ దుస్తులను నాకు తిరిగి ఇవ్వలేదు? నా మనసులో ఎన్నో ప్రశ్నలు. నన్ను మౌనంగా ఉండటం చూసి స్వప్నిలే మళ్ళీ అన్నారు. వీటిని నీ అడ్రస్కి కొరియర్ చేయమంటావా? నేను మర్చిపోయిన కొన్ని దుస్తులను ఉంచడానికి మీ ఇంట్లో స్థలం లేదా? నేను ప్రశ్నకు ప్రశ్నతోనే జవాబిచ్చాను. నువ్వు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నావు వాణి. సరే, ఇవి నా వార్డ్రోబ్కు అందాన్ని ఇస్తాయి. నువ్వు బాగున్నావా? స్వప్నిల్ నవ్వుతున్నారు. నేను బాగున్నాను, కానీ అమెరికాలో గడిపిన రోజులు నాకు మాటిమాటికి గుర్తొస్తున్నాయి. నేను నిజం చెప్పడానికి సంకోచించలేదు. నేను కూడా నిన్ను గుర్తు చేసుకుంటున్నాను. అంతా కొత్తగా ఉంది కదా, కొంచెం సమయం పడుతుంది. అప్పుడు ఈ జ్ఞాపకాలు క్రమంగా మసకబారుతాయి. స్వప్నిల్ కొంచెం విచారంగా ఉన్నారు. నేను కూడా బాధపడ్డాను. భారత్ రావడానికి ప్లాన్ చేసుకోండి, నేను ఆహ్వానించాను. అవును, రావాలి. ఎప్పుడు వీలవుతుందో చూడాలి. స్వప్నిల్ కొంచెం తొందరలో ఉన్నట్లు అనిపిస్తోంది. నేను ఏదో చెప్పబోయే ముందే ఆయన అన్నారు. సరే వాణి, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈరోజు నా షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతోంది. హావ్ ఏ గుడ్ డే, బై. నేను ఇంకా మాట్లాడాలనుకున్నాను, కానీ గుడ్ డే, బై అని చెప్పక తప్పలేదు. అలా స్వప్నిల్ కాల్ కట్ చేశారు. స్వప్నిల్ చెప్పిన విషయానికి నా మనసుకి కొత్త ఆలోచనలను ఇచ్చింది. స్వప్నిల్ నా దుస్తులను రాసీల్కు ఇచ్చి ఉండవచ్చు. బహుశా ఇవ్వడానికి ప్రయత్నించి ఉండవచ్చు కూడా. రాసీల్ చాలా అల్లరి పిల్ల. తనే స్వప్నిల్తో అని ఉండవచ్చు. స్వప్నిల్, వీటిని నువ్వే ఉంచుకో అని. ఏదేమైనా ఇది మంచిదే కదా. నా కొన్ని జ్ఞాపకాలు స్వప్నిల్ దగ్గర ఉండిపోయాయి. అవును, ఇది మంచిదే. భావోద్వేగాలు కేవలం నాకే కాదు, స్వప్నిల్కు కూడా కలుగుతుంటాయి. ఈ జ్ఞాపకాల ద్వారా ఆయన ఆలోచనల్లో నేను కూడా ఉండటం మంచిదే. నేను నాకు నేనే సర్దిచెప్పుకుంటున్నాను. ఈ ఆలోచనలతో నా మనసులో ఒక రకమైన మధురమైన అనుభూతి కలుగుతోంది. అలా నేను నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు నుండి నాన్న స్వప్నిల్ గురించి నాతో ఏదైనా మాట్లాడతారని ఎదురుచూస్తున్నాను. అలక మేం నన్ను డిన్నర్కి ఎందుకు పిలవడం లేదని చిన్న ఫిర్యాదు కూడా ఉంది. రోజులు గడిచిపోతున్నాయి. నా మనసు నిండా స్వప్నిల్ ఆలోచనలే ఉన్నాయి. స్కూల్ సెలవులు అయిపోవచ్చాయి. నా దృష్టి సౌమ్య మీదకు మళ్ళింది. ఆమె ఎలా ఉందో? తన తల్లిని కోల్పోయింది. ఒక సాయంత్రం నేను నా స్కూటీ మీద ఆమె ఇంటికి వెళ్ళాను. మా ఇద్దరి మధ్య చాలా మాటలు జరిగాయి. సౌమ్య ఇప్పుడు నిలదొక్కుంది అని గ్రహించి నాకు సంతృప్తి కలిగింది. నేను ఆమె దగ్గర సెలవు తీసుకున్నాను. కొంచెం దూరం వెళ్ళగానే ఎదురుగా వస్తున్న ఒక బైక్ మీద ఉన్న వ్యక్తి నన్ను ఆగమని చేయి చూపించారు. హెల్మెట్ ఉండటం వల్ల నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను. హెల్మెట్లో ఉన్నా నన్ను గుర్తుపట్టిన ఆ వ్యక్తి ఎవరని నేను ఆశ్చర్యపోయాను. నాకు కొంచెం భయం వేసింది. అయినా స్కూటీని పక్కకు ఆపాను. ఆయన నా దగ్గరకు వచ్చారు. బైక్ ఆపి తన హెల్మెట్ తీశారు. ఆయన సౌమ్య తండ్రి యోగేష్ గారు.
నేను కూడా నా హెల్మెట్ తీశాను. ఆశ్చర్యంతో ఆయన్ని చూస్తూ పలకరించాను. ఆయన అవసరానికి మించి సంతోషంగా కనిపిస్తున్నారు. మా మధ్య కొన్ని మాటలు జరిగాయి. నేను వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ఆయన ఇలా అన్నారు. వాణి మేం, నా భార్యను కోల్పోయిన తర్వాత నాకు చాలా ఒంటరిగా అనిపిస్తోంది. ఆయన ఆగిపోయారు. ఈ మాటలు నాకు ఎందుకు చెబుతున్నారా అని నేను ఆలోచిస్తున్నాను. నేను మళ్ళీ వివాహం చేసుకోవడమే నా ఒంటరితనాన్ని పోగొట్టే మార్గం అనిపిస్తోంది. నాదొక ప్రతిపాదన ఉంది. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు దీని గురించి ఆలోచించండి. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే ఈ విషయానికి ఎవరికీ చెప్పకండి. ఆయన ఏదో బట్టి పట్టిన మాటలు చెబుతున్నట్లుగా అనిపించింది. ఇది అస్సలు ఊహించనిది. ఆయన నా ప్రియమైన శిష్యురాలి తండ్రి. నేను సంయమనం పాటించాను. నేను మీ ప్రతిపాదన గురించి ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటపడ్డాను. ఆయన సరేనని బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. నేను కూడా ఇంటికి చేరుకున్నాను. అమెరికా నుండి వచ్చిన తర్వాత మొదటిసారిగా నా దృష్టి స్వప్నిల్ మీద నుండి మళ్ళింది. ఆ రాత్రి యోగేష్ గారి ప్రతిపాదన గురించి ఆలోచిస్తున్నాను. యోగేష్ గారి మాటలు నాకు నచ్చకపోయినా నేను తప్పుగా భావించలేదు. దానికి కారణం మా నాన్న భార్యను కోల్పోయినప్పుడు కూడా దాదాపు యోగేష్ వయసులోనే ఉన్నారు. ఒకవేళ నాన్న కూడా రెండో పెళ్లి చేసుకుని ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఊహించుకున్నాను. నాన్న శారీరక, మానసిక అవసరాలు కూడా యోగేష్ లాగే ఉండి ఉండవచ్చు. ఆయన ప్రతిపాదన నచ్చకపోయినా నేను కోప్పడకపోవడం మంచిదే అయింది. ప్రతి మనిషి తన అవసరాల గురించి ఆలోచించడం సహజం కదా. యోగేష్ గారు ప్రయత్నించడంలో తప్పేముంది? అమ్మ పోయిన తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకుని ఉంటే బహుశా ఈరోజు ఆయన ఒంటరిగా ఉండేవారు కాదు. ఆయన ఒంటరిగా లేకపోతే నేను కూడా పెళ్లి చేసుకోకూడదనే మొండి పంతం పట్టేదాన్ని కాదు. వయసు మళ్ళిన వారు రెండో పెళ్లి చేసుకోకపోవడాన్ని సమాజం ఆదర్శంగా చూస్తుంది. కానీ ఆ ఆదర్శం వల్ల నా జీవితం సంతోషంగా ఏమీ లేదు. నాన్నను ఒంటరిగా వదలకూడదనే నేను పెళ్లికి దూరంగా ఉన్నాను. నాన్న ఎల్లకాలం ఉండరు కదా. ఆయన లేని సమయంలో నా పెళ్లి వయసు కూడా అలక మేంలాగే మించిపోవచ్చు. అలక మేం బ్రహ్మచర్యాన్ని సహజంగా స్వీకరించారు. కానీ స్వప్నిల్ పరిచయం తర్వాత నేను అలా ఉండగలనా అని అనుమానం కలుగుతోంది. ఆ రాత్రి నేను దీని గురించి చాలా ఆలోచించాను. త్వరలోనే యోగేష్ గారిని కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. స్వప్నిల్ నుండి మళ్లీ కాల్ రాలేదు. నేను కాల్ చేయాలని అనుకున్నా సంకోచం అడ్డుపడింది. రాసీల్ గాని, అలక మేం గాని నా వివాహం గురించి ఏమీ మాట్లాడలేదు. ఈలోపు స్కూల్ తెరిచారు. పనిలో పడి అమెరికా జ్ఞాపకాలు, స్వప్నిల్ ఆలోచనలు కొంచెం దూరమయ్యాయి. అప్పుడే ఒకరోజు అలక మేం స్కూల్లో కలిశారు. నేను నవ్వుతూ పలకరించాను. ఆమె తొందరలో ఉన్నారు. నమస్తే, ఈరోజు మనం కలిసి డిన్నర్ చేద్దాం అని ఆజ్ఞాపించినట్లుగా అన్నారు. నేను సరేనని చెప్పేలోపే ఆమె వెళ్ళిపోయారు. నాకు సంతోషంగా అనిపించింది. మేం ఈరోజు స్వప్నిల్ మరియు నా వివాహం గురించి ఏదో ఒక చర్చ మొదలుపెడతారనే ఆశ కలిగింది. ఒకవేళ అదే జరిగితే నేను ఏం చెప్పాలి అని ఆమె ఇంటికి వెళ్లేలోపే చాలా ఆలోచించుకున్నాను. ఎప్పటిలాగే భోజనం తర్వాత మేం బెడ్రూంలో ఉన్నాము. సంభాషణ ఆమెనే మొదలుపెట్టారు. వాణి, స్వప్నిల్ నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడని రాసీల్ నాకు చెప్పింది. మేం నా ముఖం వైపు చూస్తూ అన్నారు. ఈ మాట రాసీల్ ఎప్పుడు చెప్పింది? నేను అమెరికా వెళ్ళక ముందా లేక వెళ్ళిన తర్వాతా అని నేను అడిగాను. జెమినాయ్ సమీక్ష, సృజనాత్మక మార్గదర్శకత్వం మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలు, ఎపిసోడ్ 62 వాణికి ఒక భావోద్వేగమైన మలుపు. ఆమె ఒకవైపు స్వప్నిల్ ప్రేమలో ఉంటే, మరోవైపు గతం మరియు వర్తమానం తాలూకు చేదు నిజాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. స్వప్నిల్ మరియు వాణి బంధం, వీడియో కాల్లో తన భావాలపై నియంత్రణ కోల్పోవడం వారి బంధం ఎంత సహజంగా ఉందో తెలియజేస్తుంది. బెడ్ మీద వాణి దుస్తులను ఉంచుకోవడం స్వప్నిల్ ప్రేమలోని లోతుని తెలియజేస్తోంది. యోగేష్ ప్రతిపాదన, ఇది వాణిని ఒక అద్దం ముందు నిలబెట్టింది. తన తండ్రి ఒంటరితనాన్ని ఆమె గుర్తించేలా చేసింది. సమాజపు ఆదర్శాలు ఆచరణలో ఎంత బాధాకరంగా ఉంటాయో ఈ ఎపిసోడ్లో చూడవచ్చు.
కథలో కొత్త అధ్యాయం అలక మేం నేరుగా వివాహ ప్రస్తావన తీసుకురావడంతో కథ వేగం పుంజుకుంది. మౌన సంకేతాల నుండి నేరుగా సంభాషణల వైపు కథ వెళ్తోంది. ఎపిసోడ్ 62 సమాప్తం.